హాయ్ గాయ్స్, నేను ఒక త్రీ డివిజబిలిటీ రూల్ గురించి సంబంధించినటువంటి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి. యాక్చువల్గా సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఈజ్ డివిజబుల్ బై 3, దెన్ ద టోటల్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 3. దిస్ ఈజ్ ద త్రీ డివిజబిలిటీ రూల్. అంటే సంఖ్యలోని అంకెల మొత్తము 3 చేత భాగించబడితే ఆ సంఖ్య 3 చేత భాగించబడుతుంది అన్నమాట. కానీ ఇంతకన్నా ఈజీగా ఒక సంఖ్య కనుక 3 చేత భాగించబడుతుందా లేదా అని చెప్పడానికి ఈజీ టిక్ ఇంకోటి కూడా ఉంది. మనం ఏమన్నాం, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్ అన్నాం. ఇటు ఇలా చూడండి, ఒక సంఖ్య తీసుకోండి ఇక్కడ. సో ఇక్కడ 6 + 1 + 2 + 7 + 2 + 2 + 4 + 2 అని చేస్తూ ఉంటాం. ఇలా కాకుండా ఇంకా ఈజీ మెథడ్ కూడా ఉంది. ఇక్కడ ఫస్ట్ ఎంత ఉంది, 6 ఉంది. అంటే 6 అనేది 3 టేబుల్ పోతుంది కదా, దీన్ని క్యాన్సిల్ చేసేయండి. అలానే 1 + 2 3 పోతుంది కదా, కట్ చేయండి ఈ రెండింటిని. అలానే 7 + 2 9 3లో పోతుంది కదా, కట్ చేయండి ఈ రెండింటిని. ఇప్పుడు 4 + 2 6 అవుతుంది. ఈ 6 అనేది 3 టేబుల్లో వస్తుంది కదా, అంటే ఈ రెండు కూడా కట్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఈ సంఖ్య ఇచ్చినటువంటి సంఖ్య ఏమవుతుందంటే 3తోని డివిజబుల్ అవుతుందన్నమాట. అలానే సెకండ్ వన్ చూసుకోండి. 812475 ఉంది ఈ సంఖ్య. ఇందులో 8 + 1 అంటే ఎంత, 9. అంటే 9 అంటే 3తో పోతుంది కదా, ఇది క్యాన్సిల్ చేసేసేయండి. ఇక్కడ 2 + 4 6 అంటే ఈ 6 అనేది 3తో పోతుంది కాబట్టి ఈ రెండింటిని కూడా క్యాన్సిల్ చేసేయండి. 7 + 5 12. ఈ 12 అనేది ఏమవుతుంది, 3తో పోతుంది కాబట్టి ఈ రెండింటిని కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. అంటే ఈ టోటల్ నంబర్ అనేది 3తోని డివిజబుల్ అవుతుంది అన్నమాట.